ఏలూరు నగరంలో పోలీసులు వినూత్నంగా ఏర్పాటు చేసిన నేను మీకు తెలుసా ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చైన్ స్నాచర్లు, ఫోన్ దొంగలు, పాత నేరస్తుల ఫోటోలను పేర్లతో సహా ప్రధాన కూడళ్లలో ప్రదర్శించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన 24 గంటల్లోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తూ ఉన్నారు. ఈ ఫ్లెక్సీల ద్వారా దొంగలను గుర్తించడం సులభతరం అవుతుందంటూ భావించుకుంటున్నారు. దొంగలను గుర్తించేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. ఏలూరు వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఎంట్రీ పాయింట్లు ఉంటాయో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దొంగల ఫోటోలతో కూడిన ఈ ఫోటోలు కొంత వచ్చేవారికి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీరు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ దగ్గర ఉన్నాం. సోమర్పాడు ఏరియాలో నేను ఎవరో మీకు తెలుసా అనే క్యాప్షన్తో క్వశ్చన్ మార్క్ వేసి కొంత ఇన్నోవేటివ్గా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ఏడుగురు, అంటే లైన్కి 7 చొప్పున ఇంచుమించుగా 28 ఫోటోల దాకా ఇక్కడ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇంటి దొంగ, బైక్ దొంగ, చైన్ దొంగ, కాపర్ వైర్ దొంగ, ఇట్లా ప్రతిదాన్ని సెక్షన్ల కింద డివైడ్ చేసి ఫోటోలు పెట్టారు. హెచ్డి క్వాలిటీలో ఫోటోలు పెట్టారు. మనం ఇటువంటి దొంగల ఫోటోలు చూడాలంటే కేవలం పోలీస్ స్టేషన్లోనో బస్టాండ్ ప్రాంతంలో మాత్రమే ఈ ఫోటోలు ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ విధంగా పెట్టడం వల్ల కొంత జనాల్లో కూడా అవేర్నెస్ పెరుగుతుందనే చెప్తున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి చాలా తక్కువగా వెళ్తుంటారు ప్రజలు. అవసరమైన వారు, లేకపోతే ఏదైనా కేసుల్లో పోలీసుల సహాయం కావాల్సిన వారు మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ ఇక్కడ ఈ విధంగా ప్రతి మెయిన్ సెంటర్లో కూడా పెట్టడం వల్ల ఒకరోజు కాదు, 2 రోజు కాదు, 3 రోజు కంటిన్యూ అలా చూస్తూ ఉంటే, ఎందుకంటే ఇప్పటివరకు పొలిటీషియన్స్ ఫ్లెక్సీలు చేసాం, వివిధ రాజకీయ పార్టీ నేతల ఫ్లెక్సీలు చేసాం, లేకపోతే పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ఏదైనా కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు చూసాం. కానీ ఇట్లా దొంగలకు సంబంధించిన ఫోటోలతో రైల్వే స్టేషను, బస్ స్టాండు, పోలీస్ స్టేషన్ కాకుండా పబ్లిక్ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టడం వల్ల కొంత ఇంప్లాంట్ అవుతుంది, ప్రజల్లో అవగాహన వస్తుంది. ఒక్కరోజు కాకపోయినా ఇంకో రోజైనా వాళ్ళు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రకరకాల ఏరియాలకు చెందిన వారు వీరు. తాడేపల్లిగూడెం, గుంటూరు నర్సరావుపేట, మంగళగిరికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, విజయవాడ, వీరవాసరం, ఏలూరుకు సంబంధించిన వీరందరినీ కూడా కొంత చూడండి, జాగ్రత్తగా ఉండండి, ఏమరపాటుగా ఉండండి, వీరంతా దొంగలు అనే అర్థం వచ్చేలాగా మొత్తం ఏలూరుకి ఎంట్రీ పాయింట్లు ఎక్కడెక్కడ ఉంటాయి. సుమారుగా 4 ఎంట్రీ పాయింట్లు ఉన్నాయనుకుంటే 4 ఎంట్రీ పాయింట్ల దగ్గర కూడా ఈ విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఇదే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కోపం తెప్పిస్తుందనే చెప్పుకోవచ్చు. మా ఫ్లెక్సీలు పెడతారా అని కోపం వచ్చిందా, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ పోలీసులు పెట్టిన 24 గంటల్లోపే ఫ్లెక్సీలు ఇలా చిరిగిపోయి దర్శనమిస్తున్నాయి. అంతకుముందు హెచ్డి క్వాలిటీతో ఏ క్లాస్గా కనపాల్సిన ఫ్లెక్సీలు పూర్తిగా చిరిగిపోయినాయి అనే చెప్పుకోవచ్చు. ఎవరు చింపారు అన్నదానికి పెట్టిన వారే సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ ఎక్కడైనా సీసీ కెమెరా పెట్టుంటే ఆ సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇందులో వ్యక్తులు చింపారా, లేకపోతే వీరి సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు చింపారా అనేది కొంత ఇక్కడ ప్రశ్నార్థకం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటువంటి ఫ్లెక్సీల వల్ల ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనుకుంటున్నారు? మంచి అంటారా, చెడు అంటారా? సార్, ఇది చాలా మంచి శుభపరిణామం అండి. ఎందుకంటే దొంగ అనేవాడు పబ్లిక్ అయితేనే కదండి ఆడు దొంగ అనేది ఫ్లెక్స్లు వేయడం వల్ల ఎవరు చేశారో కానీ ఈ ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే దొంగ ఆటోమేటిక్ చేసినాడు గుట్టు చెప్పుడుగా దొంగతనం చేస్తాడు, పోలీస్ స్టేషన్లోకి వెళ్తాడు, ఏదో కేసు జరిగితే అంత ఇదైపోద్ది అన్నమాట. ఏదో పోలీస్ స్టేషన్లో మాత్రం ఏదో ఎక్కడ పెడతారన్నమాట. కానీ ఇలా బహిరంగ ప్రదేశాలు పెట్టడం వల్ల ఆ దొంగ అనేవాడు సిగ్గుపడతాడండి. ఎందుకంటే ఆడికి నిజంగా పబ్లిక్ అవుతున్నారా అంటే ఒక రకమైన ఆడికి భయాందోళన కలుగుద్ది అన్నమాట. ఎందుకంటే పబ్లిక్లు అందరూ చూసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది, వేలాది మంది తిరిగే ప్రదేశాలు ఇవి. బహిరంగ ప్రదేశాల్లో ఉండటం వల్ల వాడు ఇక మీద దొంగతనం చేయడానికి కూడా సిగ్గుపడి, ఎవరైనా దొంగతనం చేయాలనిపించినా సరే, అరే బహిరంగ ప్రదేశాల్లో ఇలా ఫ్లెక్స్లు పెడుతున్నారా, ఎందుకురా బాబు, ఏ కూలో నాలో చేసుకుని మనం గుట్టు చప్పుడు కాకుండా బతకాలరా అనే ఆలోచన కలుగుద్దండి. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ఎండాకాలం వస్తుందంటే దొంగల బీభత్సాలు ఎక్కువైపోతాయండి. చాలా వరకు ఎండలో ఉక్కపోత వల్ల ఇంట్లో వాళ్ళు చాలా వరకు బయట పడుకుందామని చెప్పి ఆరు బయట కానీ పైన డాబాల మీద పడుకుంటారు అనమాట. ఈ దొంగలకి అదే పనిగా ఆటోమేటిక్గా చోరీ చేయటం కూడా చాలా నేరస్తుల్లో మంచి ఇది ఉంటుందండి, నైపుణ్యం ఉంటుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల చాలా సూపర్. పెట్టిన సుమారుగా 24 గంటలే ఉంటుంది ఫ్లెక్సీ పెట్టి, ఒక రోజు లేకపోతే 2 రోజులు. మామూలుగా రాజకీయ నేతలు సంవత్సరాలు ఉంటాయి. ఏంటి ఈ ఫ్లెక్సీ ఎలా చిరిగిపోయిందంటారు, ఎందుకు చిరిగిపోయిందంటారు, మీరేమనుకుంటున్నారు? సార్, ఇది చాలా దొంగల బీభత్సం అండి. ఎందుకంటే నేను పాత బస్టాండ్ దగ్గర ఫ్లెక్స్ నిన్నే తీసానండి ఫోటో.
అంటే ఎవరని పరిష్కారం చూడటానికి నేను తీసానమాట. వీళ్ళ పొద్దునెళ్తే లేదండి, ఇక్కడికి వచ్చి చూస్తే ఇది చింపేసి ఉందన్నమాట. అంటే వీళ్ళు అక్కడ ఫ్లెక్స్ ఇప్పుడు లేదా పాత బస్ స్టాండ్ దగ్గర పాత బస్ స్టాండ్ దగ్గర లేదండి. నిన్న నేను ఫోటో తీసానండి, నిన్న 8:30కి తీసానండి. అంటే 24 గంటలు గడవలేదు అన్నమాట. ఎందుకంటే ఈ ఫ్లెక్స్ చింపిన వాళ్ళు ఎవరో కూడా బయటికి రావాలండి. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా ఎలివెన్స్ ఉంటుంది మరి. పాత బస్ సెంటర్ మెయిన్ సెంటర్ అన్నమాట. అక్కడ సీసీ కెమెరాస్ ఎలివెన్స్ అన్నీ ఉంటాయి మరి. అసలు ఈ దొంగతనాలు చేసిన ఫ్లెక్స్ని చింపినవాడు ఎవడో తెలియాలన్నమాట మెయిన్. ఎందుకంటే ఇది బహిరంగ ప్రదేశాలు ఉండడం వల్ల చాలా మంచిది మాట. ఎందుకంటే అన్ని ఎవరైనా పసిగట్టగలరు. పబ్లిక్లో తిరుగుతారే బాబు నువ్వు అనే ఒక రకమైన భయాందోళన కలుగుద్ది మాట. నిజంగా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. ఒక మంచి ఆలోచన. ఎందుకంటే పెద్ద పెద్ద దుబాయ్ దేశాల అట్లెట్లో కూడా ఎవరైనా దొంగతనం చేస్తే ఇమీడియట్గా చేతులు నరికేస్తారండి. దాన్ని చూసి ఆటోమేటిక్ నేరాలు అదుపు చేస్తారన్నమాట ఇతర కంట్రీస్లో. ఇలాగ ఆంధ్రాలో ఇలా చేయడం వల్ల కూడా చాలా సూపర్ ఉన్నామండి. రాను రోజుల్లో ఇలా చేయడం వల్ల కూడా దొంగల అరికట్టడానికి ముందు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఏలూరు జిల్లా పోలీసులు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే వేరే బయట వ్యక్తులు పెట్టే అవకాశం లేదు? ఎందుకంటే ఇంతమంది ఫోటోలు ఇంత హెచ్డి క్వాలిటీతో పోలీస్ స్టేషన్లో మామూలుగా జర్నలిస్టులు ఎఫ్ఐఆర్ నెంబర్ అడిగితేనే ఇవ్వడానికి పోలీసులు ఒకరోజు 2 రోజులు ఎస్ఐ గారిని అడిగితే సిఏ గారిని అడగాలంటారు, సిఏ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారు, ఇంత అడావుడు ఉంటుంది. కాబట్టి ఇంచుమించుగా ఇది ఏలూరు జిల్లా పోలీసులే పెట్టారనుకుంటే మాత్రం వారిని ప్రజలైతే అభినందిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ విధంగా చింపేస్తున్నారంటే మరి చింపిన వారు ఎవరు? వారికి భయం లేదా, లేకపోతే ఈ విధంగా కావాలనే చేస్తున్నారు కూడా వెరిఫై చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఒక అవేర్నెస్ వస్తుంది, ప్రజలు కూడా కొంత జాగరూకతతో ఉంటారు, యామరపాటుగా లేకుండా కొంత అత్యంత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ ప్రయత్నం ఎవరైతే చేశారో వారిని పోలీసులు అయితే మరీ ముఖ్యంగా ప్రజలంతా కూడా మెచ్చుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్ బిగ్ టీవీ, ఏలూరు నుండి.